హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనం చర్చిస్తున్నది 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో నిన్న ఏ శ్లోకం చర్చించాము? సమోహం సర్వభూతేషు అనే శ్లోకము, 29వ శ్లోకం. ఎక్కడైతే మనం చూసామో ఏ విధంగా భగవంతుడు ఎటువంటి పక్షపాతం కూడా ఎప్పుడు కూడా చెయ్యరు. అంటే భగవంతుడి దగ్గరికి చేరడానికి భగవంతుడు అందరికీ సమానమైనటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తారు. ఆ, సో అందువల్ల మనం ఏ కుటుంబంలో పుట్టాము, మనం ఏ కంట్రీలో ఉన్నాము, లేకపోతే పూర్వంలో చాలా చాలా పాపాలు చేశామా, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అంత కాదు. ఒకవేళ ఇప్పుడు ఒక వ్యక్తి ప్రస్తుతం కృష్ణ భక్తి మీద శ్రద్ధ ఉంది, ఇంకా దానికోసం సంకల్పం తీసుకొని ఆ వ్యక్తి పాటిస్తున్నాడు అంటే తనకి ఖచ్చితంగా అర్హత ఉన్నట్టే. భగవంతుడు అటువంటి వ్యక్తిని కూడా స్వీకరిస్తారు. రైట్. సో ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మనం ఉదాహరణ చూడొచ్చు. ఏ విధంగా సూర్యుడు ఎప్పుడైనా పక్షపాతం చేస్తారా? చేయరు. సూర్యుడు అన్ని ఆ, చోట్లలో లైట్ ఇస్తారనమాట. ఒకవేళ నేను ఒక రూమ్లో నన్ను లాక్ చేసుకొని ఏంటి సూర్యుడు నాకు లైట్ ఇవ్వట్లేదు అని అంటే అది సూర్యుడు తప్ప, నా తప్ప అవుతుంది. రైట్. సూర్యుడి కిరణాలు అందరి కోసం ఉన్నాయి. రైట్. సో ఎవరికైతే కావాలనో వాళ్ళు సూర్యుడి కిరణాల కిందికి వస్తే సూర్యుడి కిరణాలు దక్కుతాయి. రైట్. అదేవిధంగా భగవంతుడు అందరికీ సమానంగా ఆ అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ సమానంగా ఆ, భగవద్ధామానికి వెళ్ళగలిగే అవకాశాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. సో అందుకనే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అది మనం 29వ శ్లోకంలో చూసాం. ఇప్పుడు 30వ శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. ఇందులో ఒక వ్యక్తి అనొచ్చు, ప్రభుజీ ఇది నేను చాలా చాలా పాపాత్ముణ్ణి, ఆ, నాలాంటి వాళ్ళు ఆ, భక్తి చేసిన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇదంతా భగవద్గీత చదవడం ఇదంతా కూడా ఆ, నేనెంత చేసినా కానీ నా పాపాలు తొలగిపోవు, అందుకని ఈ భక్తి మార్గం ఫాలో చేయడం అనేది ఎటువంటి ప్రయోజనం ఉండదు అని కొంతమందికి అలా అనిపించవచ్చు అనమాట. నేను చూశాను ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని అడిగాను, సార్ 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 భగవద్గీత తీసుకోండి సార్, చాలా మంచి పుస్తకం, ఒకసారి చదవండి సార్ అని చెప్తే, లేదు లేదు లేదు, నా దగ్గర తీసుకురాకు భగవద్గీతని. సార్ ఇది భగవద్గీత అండి, బాంబు కాదు ఇది, అలా భయపడుతున్నారేంటి? సార్ భగవద్గీత చాలా పవిత్రమైనది, నేను చాలా చాలా పాపాత్ముణ్ణి, నాలాంటి వాళ్ళు ఈ బుక్ చదవకూడదు అని అంటున్నారు. రైట్. సో తన అర్థం ఏంటంటే నేను చాలా పాపాత్ముణ్ణి కాబట్టి ఆ, దేవుడు నాకు ఎటువంటి ఆశ్రయాన్ని ఇస్తారా, ఈ భగవద్గీత చదివి కూడా ప్రయోజనం అవుతుందా నాకు అని తను అనుకుంటున్నాడు. కానీ వాస్తవం ఏంటి? ఎంత పాపాత్ములైనప్పటికీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం శుద్ధమైపోతాం. రైట్. సో అందుకనే ఆ విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అప్పుడు. సో ఆ విషయమే ఇప్పుడు 30వ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఎంత పాపాత్ములైనటువంటికి, ఎంత అంటే మనం ఊహించినటువంటి పాపాలు కూడా ఒక వ్యక్తి చేసినప్పటికీ ఆ వ్యక్తి ఒకవేళ భగవంతుడి దగ్గరికి వచ్చి శరణాన్ని తీసుకుంటే అటువంటి వ్యక్తిని కూడా భగవంతుడు ధరిస్తాడు. సో ఈ 30వ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. టెక్స్ట్ నెంబర్ 30.
ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను హరే కృష్ణ, చదవండి మాతాజీ, కమలా కుమారి మాతాజీ. అపి చేత్ సుదూరచారో భజతే మామనన్య సాధురేవ రేవ సం మంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సః. మిక్కిలి హేయకరమైన కార్యము నచ్చినప్పటికీ ఒకడు భక్తియుత సేవలో నెలకొని ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నత అతడిని సాధువుగానే పరిగణించవలెను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, అత్యంత హేయమైనటువంటి కార్యము చేసినప్పటికీ ఒక మనిషి ఒకవేళ భక్తియుత సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పములో సక్రమంగా నెలకొని ఉన్నటువంటి కారణం వల్ల అతనిని కూడా సాధువులాగానే మనం గుర్తించాలి అని చెప్తున్నారు. రైట్. సో దీని అర్థం అపిచేత్ సుదురాచారో, దురాచారుడు ఎంత దురాచారుడైనప్పటికీ భజతే మాం అనన్య భాక్, కానీ నా భజన చేస్తున్నాడు. సాధుర్ ఏవస మంతవ్య, సాధువులాగానే తనని మనము గుర్తించాలి. రైట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మన గతంలో మనం ఏం చేశామనేది ఒక హిస్టరీ. రైట్. కానీ ప్రస్తుతం ఒకవేళ మనం భగవంతుడి దగ్గరకు వచ్చి మన తప్పు మనం తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ఒక సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం చాలా చాలా గొప్పది అనమాట. అయితే మనము గతంలో ఎంత చేశాము అది ఇది అనేది భగవంతుడు ఎంతగా దాన్ని పట్టించుకోరు. రైట్. ఎప్పుడు ఒకవేళ ఒక చిన్న పిల్లగాడు ఇంటిని వదిలేసి తల్లిదండ్రులతో గొడవ చేసి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ, అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు చాలా నానా మాటలు తిట్టాడు, అది చేశాడు, డబ్బు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఒక 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు అనుకోండి, అప్పుడు తల్లి స్వీకరిస్తుందా? స్వీకరిస్తుంది. రైట్. అదే అప్పుడు ఇంత తిట్టావు కదరా, ఓవర్ యాక్షన్ చేసావు నువ్వు ఆ రోజు, మళ్ళీ రాకెక్కడికి అని అంటుందా? అనదు. ఎంత అయినప్పటికీ స్వీకరిస్తుంది. అదంతా కూడా క్షమించేస్తుంది. ఒప్పుకుంటారా? క్షమాపణ భావం ఉంటుంది ఒక తల్లిలో. అదేవిధంగా భగవంతుడి మనమందరం భగవంతుడి పిల్లలం కదా. సో భగవంతుడిని మర్చిపోయి భౌతిక జగత్తులో అటు ఇటు తిరుగుతున్నాము. ఊర్ధ్వలోకానికి వెళ్తున్నాము, అధోలోకానికి వెళ్తున్నాము, హైదరాబాద్కి వెళ్తున్నాము, పూణేకి వెళ్తున్నాము, ముంబైకి వెళ్తున్నాము, అటు ఇటు తిరుగుతున్నాం. దాని అర్థం ఏంటంటే అనేక రకమైనటువంటి శరీరాలు తీసుకొని మనము ఈ భౌతిక జగత్తులో భ్రమణ చేస్తున్నాం అనమాట. రైట్. సో అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాము? భగవంతుని మర్చిపోయాం కాబట్టి. ఒకవేళ భగవంతుడు మనకు గుర్తుంటే, భగవంతుడి సేవలో మనం ఉంటే మనం అటు ఇటు తిరగాల్సిన అవసరం ఏముంది? ఒక పిల్లవాడు, ఎవరైతే అనాథ ఉంటాడో పిల్లవాడు, తనే కదా రోడ్ల మీద తిరుగుతాడు. కరెక్ట్. ఒక పిల్లోడికి తల్లిదండ్రులు ఉంటే తను చక్కగా ఇంట్లో ఉంటాడు కదా. ఇంట్లో ఫెసిలిటీస్ ఉంటాయి, పడుకోవడానికి బెడ్ ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది. కానీ ఎవరైతే అనాథ పిల్లవాడో, తనకి ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేదు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఆ, సో మనమందరం కూడా జీవాత్మలందరూ ఎవరైతే భగవంతుని మర్చిపోయారో వాళ్ళు యాక్చువల్గా అనాథల్లాగా తిరుగుతున్నారు అనమాట. ఎందుకంటే వారికి ఏ స్వామియే లేరనమాట. రైట్. అనాథ అంటే ఎవరికైతే నాథ స్వామి లేరో ఆ వ్యక్తిని అనాథ అంటారు. ఆ, ఇంకా సనాథ అంటే ఎవరికైతే స్వామి ఉన్నారో. రైట్. సో మనందరం కూడా యాక్చువల్లీ భగవంతుడి పిల్లలం కాబట్టి ఆయనే మనకి తల్లిదండ్రి అంతా కూడా. సో ఆ విషయాన్ని మర్చిపోయి భౌతిక జగత్తులో అనేక మంది తిరుగుతున్నారు. సో ఏది ఎంత ఎంత అయినప్పటికీ, ఒకవేళ నేను చెప్పినట్టు ఒక పిల్లవాడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి వస్తే వాళ్ళు మళ్ళీ స్వీకరిస్తారు ప్రేమతో. అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. సో దీంట్లో ఒక పాయింట్ ఏం నేర్చుకోవాలనంటే, ఒక వ్యక్తిని తన గతంలో ఎటువంటి వాడో లేకపోతే ఎటువంటిదో అనేది చూసి ఎప్పుడు కూడా నిర్ణయించకూడదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది అంటారు, ప్రభుజీ నేనైతే చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కులంలో పుట్టాను, చిన్నప్పటి నుంచి నాన్ వెజే ముట్టుకోలేదు. ఆ, ఇంకా ప్రభుజీ ఉన్నాడు, తను ఇప్పుడిప్పుడే భక్తిలో వచ్చి నాన్ వెజ్ మానేశాడు, కానీ చాలా తిన్నాడు ముందు నుంచి. సో ఆ వ్యక్తి కంటే ఆయన కంటే నేనే గొప్ప. రైట్. ఈ విధంగా గొప్పతనం తేల్చడం అనేది యాక్చువల్గా కృష్ణుడు సపోర్ట్ చేయలేదు భగవద్గీతలు ఎక్కడ కూడా. ఎవరు గతంలో ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎటువంటి సంకల్పాలు ఉన్నాయి అనేవి ఇంపార్టెంట్. రైట్. సో అందుకనే
ఆ, ఒకటేంటంటే భగవంతుడు అందరినీ స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. సెకండ్ ఏంటంటే మనము ఎవరిని కూడా వాళ్ళ గతాన్ని చూసి నిర్ణయించకూడదు, జడ్జ్ చేయకూడదు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, గతాన్ని చూసి నిర్ణయించాలంటే మరి వాల్మీకిని ఎవరైనా సాధువులాగా స్వీకరిస్తారా? స్వీకరించరు. కానీ తనకు కూడా ఒక బ్యాడ్ హిస్టరీ ఉంది, తను కూడా ఒక రత్నాకర్ దొంగ. అలా అనేసి మరి వాల్మీకి రామాయణం చదవరు ఎవరైనా? చదవడం కాదు, పూజిస్తారు వాల్మీకి రామాయణాన్ని. కరెక్ట్. తను అంత దొంగ అయినప్పటికీ, అది పూర్వము, రైట్. భక్తుడిగా మారిన తర్వాత తను మంచి లక్షణాలను ప్రదర్శించాడు. అదే విధంగా అజామిలుడు కూడా మీరు చూస్తే చేయలేనటువంటి పాపం లేదు ఆయన. అన్ని పాపాలు చేశాడు, అయినా కానీ భగవద్ధామానికి వెళ్ళాడా? వెళ్ళాడు. రైట్. సో తను ఏమేం పాపాలు చేశాడో అది పక్కన పెట్టేస్తే కూడా తను భక్తి కూడా చేశాడు. రైట్. స్టార్టింగ్లో తను ఈ వేశ్య సాంగత్యంలో చేసి పాడైపోయి దానికంటే ముందు తను ఇంట్లో నారాయణ శిల సేవ చేశాడు. ఆ ఆ విధంగా పిల్లోడి పేరు నారాయణ పెట్టుకున్నందువల్ల నారాయణ నారాయణ అనే నామం కూడా ఇండైరెక్ట్ గా జపించాడు. సో అవన్నీ చూసి భగవంతుడు సరే ఈయనకు పాత్రత ఉంది అనేది చేసి తను నరకానికి వెళ్లకుండా కాపాడారు. దాని తర్వాత తను 10-11 సంవత్సరాలు హరిద్వార్లో వెళ్ళి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక విష్ణు మందిరంలో ఉండి తీవ్రమైనటువంటి భక్తి చేశాడు. అప్పుడు భగవద్ధామానికి వెళ్ళాడు. సో అదేవిధంగా మన శాస్త్రాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎక్కడైతే ఒక గొప్ప సాధువు కూడా ఎప్పుడెప్పుడు గతంలో ఒక పాపాత్ముడై ఉండొచ్చు, పాప కార్యాలలో నియుక్తుడై ఉండొచ్చు, కానీ అది అంత పెద్ద ప్రాబ్లం కాదు. రైట్. సో అలా భగవంతుడు ఇక్కడ చాలా చాలా అద్భుతంగా క్లియర్ చేస్తున్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడెప్పుడు కొంతమంది సాధకుల స్టేజ్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడెప్పుడు మన నిమ్నమైనటువంటి గుణాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఒప్పుకుంటారా? మనం భక్తి చేస్తున్నప్పటికీ, 16 మాలలు చేస్తున్నప్పటికీ, దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడెప్పుడు ఒక నిమ్నమైనటువంటి స్వభావము ప్రదర్శితం అవ్వడం అనేది జరుగుతుంది. కోపము కావచ్చు, ఈర్ష్య కూడా కావచ్చు. ఎప్పుడెప్పుడు అది బాహ్యంగా వ్యక్తం అవ్వకపోవచ్చు, అవ్వచ్చు కూడా, కానీ అలాంటి స్వభావం కూడా ఎప్పుడెప్పుడు రావచ్చు. రైట్. సో అలాంటి స్వభావం వస్తుంది కాబట్టి అరే తను ఫెయిల్ అయిపోయాడు, తను భక్తుడు కాదు అని అనొచ్చా? అలా అని రాదు. ఎందుకంటే సాధకులం కాబట్టి. సాధన అంటేనే మాయాదేవితో మనం ఒక యుద్ధాన్ని నిర్ణయించుకున్నాం. అంత ఈజీ కాదు. భక్తి మార్గంలో రావడం అంటేనే మాయాతో ఫైటింగ్ చేస్తున్నాం రోజు కూడా, రోజు కాదు అనుక్షణం చేస్తున్నాం. కానీ మాయాదేవి చాలా స్ట్రాంగ్. రైట్. మనమేమో ఇలా బక్క చిక్కిపోయాం. రైట్. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి తిండి లేదు కాబట్టి. ఆత్మ బక్క చిక్కిపోయింది. మన శరీరం లావుగా ఉండొచ్చు, ఆత్మ బక్క చిక్కిపోయింది. సో అందుకనే మాయని పోరాటం చేసి మనము గెలవడం అనేది అంత ఈజీ కాదు. సో ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మాయ మనల్ని అధిగమిస్తుంది. అలా అవ్వచ్చు, కానీ అలా జరిగింది కాబట్టి అది ఫెయిల్యూర్ అని అనుకోకూడదు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంత్యవ్య. సరే అలా ఎప్పుడో జరిగింది, ఎప్పుడో ఒకసారి కోపం ప్రదర్శించారు, సరే ఈర్ష్యాభావం అనిపించింది, ఒక చెడు ఆలోచన వచ్చింది, ఓకే, అది అంత పెద్ద ప్రాబ్లం లాగా తీసుకోకూడదు. అలా అది తీసుకొని ప్రభుజీ ఈయనేంటి, ఈయన భక్తుడై ఉండి ఇలా కోపం చూయించారు, అందుకనే ఈయన థర్డ్ క్లాస్ భక్తుడు, మంచి భక్తుడు కాదు, అలా నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిలో ఒక్క క్షణం ప్రదర్శించినటువంటి గుణాన్ని తీసుకొని ఆ వ్యక్తి ఇలాంటి వాడని స్టాంప్ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సాధకులము అని అంటే మనం ఫైట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు మనము గెలుస్తాం, ఎప్పుడెప్పుడు ఓడిపోతాం. సో అలా అని మనం అందరం కూడా ఎదుగుతున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు కూడా ఎక్కడ కూడా అలా చెప్పలేదు, ఈ శ్లోకంలో క్లియర్గా చెప్తున్నారు. అటువంటి వ్యక్తిని కూడా నేను సాధువు అనే భావిస్తాను అని చెప్తున్నారు. సాధురేవ సమంతవ్య. ఎందుకంటే ప్రస్తుతం తను నిజాయితీతో భక్తి చేస్తున్నాడు, కపటం లేదు. చూడండి, భక్తి మార్గంలో కపటం ఉంటే భగవంతుడు కాపాడరు. కానీ నిజాయితీతో భక్తి చేస్తున్నాము, కానీ కొన్ని హృదయ దౌర్బల్యం లాంటివి ఉన్నాయనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటి? వీక్నెస్ అంటారు కదా, నా వీక్నెస్ ప్రభుజీ, కోపం కంట్రోల్ అవ్వట్లేదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను, నిజాయితీతో చాంటింగ్ చేస్తున్నాను. అటువంటి వాళ్ళని భగవంతుడు స్వీకరిస్తారు, ఎందుకంటే నిజాయితీ ఉంది కాబట్టి, భావం నిజమైనటువంటిది కాబట్టి. రైట్. కానీ కపటం చేశాను అనుకోండి, నేను అన్ని పాపకార్యాలు చేస్తున్నాను, ఇక్కడ కంఠిమాల వేసుకున్నాను, వేసుకొని అక్కడ ఛాయ్ తాగుతున్నాను, ఏకాదశి ఫాలో చేయట్లేదు,
పదహారమాలలు మిస్ అయిపోతున్నాను, ఇటువంటి కార్యాలు చేశాను అనుకోండి, దాన్ని కపటం అంటారు. కరెక్టా? కపటం అంటే ఏంటి? బయట ఒకటి చూపిస్తున్నారు, లోపల వేరొకటి నడుస్తుంది. రైట్. ఇలా తిలకం వేసుకున్నాను, కంఠిమాల వేసుకున్నాను, భగవద్గీత క్లాస్ ఇస్తున్నాను, ఇంకా ఇది అవ్వగానే ఒక డిస్కో పార్టీకి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాను. ఎలా అనుకుంటారు మీరు నన్ను చూడగానే? ఇదేంటి, ఈయన డిస్కోలో డ్యాన్స్ చేస్తున్నాడు? ఆ, దీన్నే కపటం అంటారు. రైట్. సో బహుశా నేను రోజు డిస్కోలో డ్యాన్స్ చేసి కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు, నేను పాసిబుల్. కానీ భగవంతుని మోసం చేయగలుగుతానా? చేయలేను. ఎందుకంటే ఆయన నా హృదయంలో ఉండి పరమాత్మ రూపంలో చూస్తున్నారు. నా మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఏం చేస్తున్నాను, అటేళ్ళు ఏం చేశాను, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాను, ఎవరు చూడట్లేదు. ఒంటరిగా ఉన్నాను కదా, పర్వాలేదు, ఒక తప్పు పని చేద్దామని. కానీ కృష్ణుడు చూస్తున్నారు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అనేది. మన ఫోన్లో మనం ఏమేమి చూస్తున్నామో అది కూడా కృష్ణుడు చూస్తున్నారు. చాలా చాలా క్లియర్గా కృష్ణుడికి కనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళకి కనిపించలేదు, కానీ కృష్ణుడికి కనిపించింది. సో ఆ విధంగా కపటం ఉంటే అటువంటి వ్యక్తిని కృష్ణుడు హెల్ప్ చేయరు. అందుకని కృష్ణుడు పతిత పావన అని చెప్పారు. పతితుల్ని ఉద్ధరిస్తాడు, కానీ కపట పావన అని ఎక్కడ కూడా లేదు శాస్త్రాల్లో. కపటం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా కృష్ణుడు ఉద్ధరించరు. రైట్. దుర్యోధనుడు కపటం వ్యక్తం చేశాడు. కృష్ణ హస్తినాపురానికి వచ్చినప్పుడు, మీరు రండి, మీకు మంచిగా కడుపు నిండా భోజనం పెడతాము, మీరు గెస్ట్గా రండి, ఆ విధంగా పిలిచాడు. ఏదో ప్రేమ ఉన్నట్టు, లోపల ఏముంది, ఈయనను కూడా నా పార్టీలో తీసుకుంటాను, ఇక కలిసి ఈ పాండవులను చంపేద్దాము. కపటం. చూసారా? అటువంటి వాళ్ళ ఏమంటారు, ఇంట్లో గుమ్మం కూడా దగ్గర కూడా కాలు పెట్టలేదు కృష్ణుడు. అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళరు. కానీ అదే అర్జునుడు స్వచ్ఛమైన శుద్ధమైన భావంతో తను ఆహ్వానించారు కాబట్టి అర్జునుడు సైడ్లో కృష్ణుడు వెళ్ళారు. విదురుడు ఇంటికి వెళ్ళారు కృష్ణుడు. కరెక్టా? విదురాణి అరటి తొక్కలు పెట్టింది, విన్నాం కదా ముందు కూడా. వెళ్ళారా లేదా? అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే స్వచ్ఛమైన శుద్ధమైన భావంతో పిలిచారు. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆ మనం సాధకులము. సాధకులు అంటే మనకు కొన్ని వీక్నెస్ ఉండొచ్చు, కానీ కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంటంటే మనం ఏదైతే కాదో అది మనం ప్రదర్శిస్తున్నాం వేరే వాళ్ళకి. ఒక శుద్ధ భక్తుడిలాగా నాకు అంతా తెలుసు, నేను ఇది, నేను అది, అంత అవసరం లేదు. మనం ఏదో నిజాయితీగా ఒప్పుకోవాలి. ప్రభుజీ, నా పరిస్థితి ఇది, నాకు ఇంతే తెలుసు, ఏదో స్ట్రగల్ చేస్తున్నాను, నిజాయితీతో ఉండాలి. భక్తుల ముందు కూడా, భగవంతుడి ముందు కూడా. రైట్. సో అందుకనే వాస్తవం ఎప్పుడెప్పుడు మనం భక్తుల ఆ, ఏమంటారు, సాంగత్యంలో ఉన్నప్పుడు మనం చాలా భక్తుడిలాగా ప్రవర్తిస్తాం. కరెక్ట్. మందిరంలో వచ్చినప్పుడు భక్తుల సాంగత్యం, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్, ఎలా ఉన్నారు, వావ్, థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళగానే అక్కడ వైఫ్ని చితక బాధేస్తున్నారు. ఏం నడుస్తుంది ఇక్కడ? డిఫరెన్స్ ఉంది కదా. ఆ? ఏంటది? భక్తుల ముందు యాక్టింగ్ చేస్తున్నాం, మన అసలైన స్వభావం ఇంటికి వచ్చినప్పుడు తేలింది. ఇది ఇది కాకూడదు ఎప్పుడు కూడా. ఇది కృష్ణుడు స్వీకరించారు. రైట్. సో అందుకనే మనం ఇంట్లో ఎలా ఉంటామో బయట ఒకటే తీరుగా ఉండాలి. దాని అర్థం ఏంటి? మన స్వభావం. మీరు బయటి వాళ్ళ ముందు అంత వినమ్రతతో ప్రవర్తిస్తున్నారే, అదే వినమ్రత భార్య ముందు చూపించరాదా? భర్త ముందు చూపించరాదా? అత్త మావేల ముందు చూపించరాదా? ఇక్కడ రాగానే చాలా చాలా మనకు నోరు ఎక్కువగా నడుస్తుంది ఇంటికి రాగానే, కానీ భక్తుల ముందు హరే కృష్ణ హరే కృష్ణ అని యాక్టింగ్ చేస్తాం ఎప్పుడెప్పుడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూస్తూ ఉంటాం డైలీ బేసిస్లో. సో అందుకనే అలా మనం ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వకూడదు. మనం మంచిగా ఆ, ఎలా అందరినీ గౌరవిస్తామో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా కృష్ణుడి అంశములే. కరెక్టా కాదా? మరి వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేయొచ్చు? సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. భక్తుడు అంటే ఒక అద్దం లాగా అన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే వెనక అది క్లియర్గా ట్రాన్స్పరెంట్ అంటారు కదా, భక్తుడు అలా ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి లేదు. క్లియర్, పక్కా క్లియర్ క్యారెక్టర్. లోపల ఎలా ఉందో బయట అలా ఉంది. చాలా సింపుల్. ఇది భక్తుడు అన్నమాట. అలా ఉంటే అప్పుడేంటి, అప్పుడు కృష్ణుడు మనకి కరుణ చూపిస్తారు. మనలో కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ పర్వాలేదు, కృష్ణుడు కరుణ కానీ మనం యాక్టింగ్ చేస్తున్నాము, మన వీక్నెస్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, అలాంటివి చేస్తే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమాటిక్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి క్లాస్ ఇచ్చాను, నాకు ఒక ప్రశ్న అడిగారు భగవద్గీత నుండి. ఆ ప్రశ్నకు ఆన్సర్ నాకు తెలియదు. ఓకే. సో నా మనసు ఏం చెప్పింది? కవరప్ చేసుకో. నవ్వుతారు, నీకు తెలియదు అని చెప్తే నవ్వుతారు అందరు కూడా. నీకు నెక్స్ట్ టైం నీ క్లాస్ వినడానికి రారు ఇప్పుడు.
కవరప్ చేసుకో శ్రీనివాస్, అది ఇది ఏదో ఒకటి చెప్పేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అటువంటి ఏదో డైలాగ్ చెప్పేసి అని. కానీ మనం శాస్త్రాల్లో పదే పదే చదివాము, ఇలాంటి కపటం కృష్ణుడికి నచ్చదు. సో ఆ విషయం నాకు గుర్తొచ్చింది, అప్పుడు గుర్తొచ్చేసి సారీ అండి, ఈ దీనికి ప్రశ్నకి నాకు ఆన్సర్ తెలియదు, క్షమించాలి. మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి. చాలా సింపుల్. అప్పుడు మనకి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హాయిగా నిద్ర పడుతుంది, ఒప్పుకుంటారా? ఎంత కపటం ఎక్కువగా ఉంటుందో అంత వ్యక్తి టెన్షన్లో ఉంటాడు. ఎంత కవరప్ చేసే నేచర్ ఉంటుందో అంత వ్యక్తి టెన్షన్లో ఉంటాడు, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? లోపల బయట ఒకే తీరుగా ఉండాలి, అప్పుడు మనశ్శాంతి వస్తుంది. రైట్. సో ఆ విధంగా చెప్పేసాను సార్, నేను ఆ సెక్షన్ చదవలేదు, సో నాకు తెలీదు, సో క్షమించండి. దట్స్ ఇట్. ఐ కెన్ పీస్ఫుల్లీ గో అండ్ డూ రీసెర్చ్ అండ్ స్లీప్ పీస్ఫుల్లీ. రైట్. సో ఆ విధంగా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడెప్పుడు అబద్ధాలు కూడా చెప్తారు కొంతమంది భక్తి మార్గంకి వచ్చిన తర్వాత కూడా. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అది డైరెక్ట్ అబద్ధం అంటే కపటం, కరెక్టా? లేనిది చెప్తున్నారు, కపటమే కదా, రైట్? అలా ఎప్పుడు చెప్పకూడదు. ఎప్పుడు ఒకసారి దీక్ష టైంలో ఒక వ్యక్తి ఆ, తను పదార్థమాలలు చేయట్లేదు, 4 నియమాలు పాటించట్లేదు. పాటిస్తున్నాను, నా పేరు ఇచ్చేయండి దీక్షకి. తనేమనుకున్నాడంటే దీక్ష అయిన తర్వాత నుంచి పాటించడం స్టార్ట్ చేస్తాను. దానికి దీనికి తేడా ఉందా లేదా? ప్రశ్న ఏం అడిగారు? మీరు గత 6 నెలల్లో మీరు 16 మాలలు రోజు చేశారా, మీరు 4 నియమాలు పాటించారా అని అడిగారు. పాటించామని చెప్పారు. ఇది అబద్ధం చెప్పారు. తర్వాత తెలిసింది తనని మొత్తం ఆ ఆ దీక్ష నుంచి బ్యాన్ చేసేసారనమాట. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సరే, నువ్వు ఇలా చెప్పొచ్చు, ఇప్పటిదాకా చేయలేదు ప్రభుజీ, దీక్ష ఇచ్చిన తర్వాత చేస్తాను అని డైరెక్ట్గా చెప్పేయాలి. అలా ఎప్పుడు కూడా అప్రూవ్ చేయరు. అలా అయితే అందరూ వచ్చేస్తారు, ప్రభుజీ దీక్ష తర్వాత మేము కదా కాదు. 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఏమంటారు, మీరు దాన్ని ఫాలో చేసి చూయిస్తే అప్పుడు దీక్ష దక్కుతుంది. కరెక్ట్. సో ఆ విధంగా అబద్ధాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. నేను ఒకసారి టెంపుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక డివోటీ పక్కనే ఉండే డివోటీ పేపర్ నుండి మొత్తం కాపీ కొడుతున్నారు. చెప్పండి, నా ముందే, నేను టీచర్ని. ఆ, నేను ఒక్కసారి వార్నింగ్ ఇచ్చాను. ఇక వార్నింగ్ ఇచ్చేసి నేను మళ్ళీ కింద మొబైల్లో చూస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. రైట్. అంటే మనం ఏదో కాపీ కొట్టి మార్కులు తీసుకొచ్చి కృష్ణుడిని ఇంప్రెస్ చేయగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఆయనకు తెలియదా మనం కాపీ చేస్తున్నామని? సరే, నేను మానవుణ్ణి, నన్ను మోసం చేసింది ఆ మాతాజీ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఆమె కాపీ చేస్తున్నప్పుడు. కానీ కృష్ణుని మోసం చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అందుకనే నిజాయితీతో ఫెయిల్ అయినా పర్వాలేదు, కృష్ణుడి ముందు ఫెయిల్యూర్ తీసుకొని ఇది ఇది నా పరిస్థితి, ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి కృష్ణ, నాకు దయచేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది చాలా బెటర్ కాపీ చేసి పాస్ అవ్వడానికంటే. అది కూడా కపటమే. రైట్. నేను 2-3 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, అయినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మార్పు కూడా అదే, ఒక్కసారి కాపీ కొడుతున్న పట్టుకున్నారు, మానేయాలని కూడా లేదు. ఏదో ఒక రకంగా పాస్ అయిపోవాలి ఇంకా. ఎందుకంటే జీరో ప్రిపరేషన్ చేశారనమాట. జీరో ప్రిపరేషన్ చేసి మార్కు మనం ఎలాగో ఎగ్జామ్ కొట్టేసి సర్టిఫికెట్ కొట్టేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఎందుకు అలా చేయాలి? నా సజెషన్ చాలా సింపుల్గా చెప్పాను. సరే, ప్రిపరేషన్ చేయలేదు కదా, ఎగ్జామ్ ఇవ్వకండి, మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అపియర్ చేసి కోర్స్ కంప్లీట్ చేసుకోండి, ప్రాబ్లం ఏముంది? రైట్. సో ఆ విధంగా ఇలాంటి ఉదాహరణలు చూస్తూ ఉంటాం మనం. సో ఇలాంటి కపటం ఎప్పుడు కూడా ఉండకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ వీక్నెస్ ఉంది, కానీ కపటం లేదు, మనం నిజాయితీతో ఒప్పుకుంటాం, ప్రభు ఇది నా పరిస్థితి అని అంటే అప్పుడు అటువంటి భక్తులకి కృష్ణుడు ఆ, కరుణని కలిగిస్తారు. సో అందుకనే ఈ శ్లోకంలో కృష్ణుడు ఇదే విషయం చెప్తున్నారు. ఒక వ్యక్తికి కొన్ని వీక్నెస్ ఉన్నప్పటికీ, లేకపోతే భూతకాలంలో తను చాలా చాలా పాపకార్యాల్లో నియుక్తుడై ఉన్నాడు అనుకున్నా, అయినా కానీ తను ఇప్పుడు మంచిగా నిజాయితీతో చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని భగవంతుడు సాధులాగానే ట్రీట్ చేస్తారు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో అది నేను చదువుతాను ఒకసారి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని కృష్ణుడు చెప్పారు. అయితే అటువంటి భక్తుడు ఎందుకు అలా సాధువులాగా స్వీకరించాలి? ఎందుకు తెలుసా? అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతిపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు అని చెప్తున్నారు.
శీఘ్రమే ఏమవుతాడు? ధర్మాత్ముడిలాగా మారిపోతాడు. దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి పాపకార్యాలు పూర్తిగా వదలలేదు, తను భక్తి కూడా చేస్తున్నాడు, సైడ్ బై సైడ్ మధ్య మధ్యలో ఏదో నడుస్తుంది పాపకార్యాలు కూడా. అటువంటి వ్యక్తిని కూడా సాధువులాగా మనము గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే తను కృష్ణుడి పట్ల కమిట్మెంట్ స్ట్రాంగ్ ఉంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం క్లీన్ అవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ తను సరైన దిశలో ఉన్నాడు కాబట్టి తను కూడా శీఘ్రమే, క్షిప్రం, క్షిప్రం అంటే శీఘ్రమే, భవతి అవుతారు ధర్మాత్మ, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ నిగచ్చతి. తొందరగానే ధర్మాత్ముడిలాగా మారిపోతాడు ఆ వ్యక్తి. మరి మారిపోయిన తర్వాత శశ్వత్ శాశ్వతమైనటువంటి శాంతి దక్కుతుంది ఆ వ్యక్తికి. రైట్. సో ఆ విధంగా ఒక సాధకుడు ఎల్లప్పుడూ సాధకుడిలాగానే ఉండడు, తను కూడా శుద్ధ భక్తుడిలాగా మారుతాడు ఒకరోజు. రైట్. సో అందుకనే సాధకుల స్టేజ్లో ఉన్నప్పుడు అటు ఇటు తప్పులు జరిగినా దాన్ని అంత పెద్దగా ఇష్యూ క్రియేట్ చేసేసి ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటి వాడు అని పెద్దగా ఇష్యూ క్రియేట్ చేసిన అవసరము లేదు. సాధకులు అంటే ఏదో ఒక అనర్థాలు ఉంటాయి, అది ఎప్పుడెప్పుడు వ్యక్తం అవుతాయి కూడా. కానీ మనం అర్థం చేసుకోవాలి, సరే తను కూడా స్ట్రగుల్ అవుతున్నాడు, నేను కూడా స్ట్రగుల్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి ఎదుగుదాం. ఆ భావంతో మనము ముందుకెళ్ళాలి. కృష్ణుడు అటువంటి భావంతోనే చూస్తున్నారు. కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, ఒక విషయము ఈ పూర్తి లోకానికి అంతా వెళ్ళి నువ్వు డిక్లేర్ చేసే. ఏంటా డిక్లరేషను? ఎవరైతే నా శరణాన్ని తీసుకున్నారో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నశింపబోడు, చెప్పే లోకానికి అని కృష్ణుడు అర్జునుడికి డిక్లరేషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అయితే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో, ఇప్పుడు మనము ఉన్నత స్థాయిలో లేకపోవచ్చు, ఇప్పుడు మనలో కొన్ని అనర్థాలు ఉండొచ్చు, అయినప్పటికీ ఏదో ఒక రోజు మనకి సక్సెస్ దక్కుతుంది, అది గ్యారంటీడ్ అని కృష్ణుడు చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు నశింపబోరు. అజామిలుడు చూసారా? ఆ, తను మంచి విష్ణు భక్తుడే కదా, నారాయణశిల సేవ చేశాడు, ఇంట్లో ఆ తల్లిదండ్రుల మాట విని ఉన్నాడు. కానీ దౌర్భాగ్యం వల్ల యాక్సిడెంటల్గా జరిగింది, ఒప్పుకుంటారా? తను ఏమైనా వేశ్యని వెతుక్కుంటూ వెళ్ళాడా? ఇవి ఉంటాయి కదా వేశ్య, ఆ, ఏమంటారు, ప్రాస్టిట్యూట్, బ్రాదెల్ హౌసెస్ అంటారు, అక్కడ ఎక్కడైతే వేశ్యలు ఉంటారో అక్కడికి వెళ్ళి డబ్బు ఇచ్చి చేస్తారు. అక్కడికి వెళ్ళాడా అజామిలుడు? వెళ్ళలేదు కదా. తన తండ్రి చెప్పాడు, తన అడవికి వెళ్ళి కొంచెము పూలు ఫలాలు తీసుకురా అని చెప్తే అక్కడికి వెళ్తే బై యాక్సిడెంట్ తను ఆ విధంగా చూడడము, పతనం అవ్వడం జరిగింది. తను కావాలని చేయలేదు, అది బై యాక్సిడెంట్ జరిగింది. రైట్. సో అంత జరిగినప్పటికీ భగవంతుడు అజామిలుని భగవద్ధామానికి తీసుకెళ్లారు. ఎందుకంటే లాస్ట్లో తన కమిట్మెంట్ చూపించాడు, ఒప్పుకుంటారా? పూర్వంలో ఆఫ్ కోర్స్ నారాయణశిల సేవ చేశాడు, అదంతా చేశాడు. లాస్ట్ 10-12 సంవత్సరాలు హరిద్వార్లో ఉండి తీవ్రమైన భక్తి చేశాడు. ఎటువంటి తీవ్రమైన భక్తి అంటే చాలా ప్రాయశ్చిత్తముతో కూడినటువంటి భక్తి అది. ఎందుకంటే తను తెలుసుకున్నాడు, నా వయసు ఇప్పుడు 88 ఏళ్ళు. ఇప్పుడు నాకు చిన్న పిల్లోడు పుట్టాడు, వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాను. ఏం చేస్తున్నాను అసలు నా లైఫ్లో? ఎన్ని పాపాలు చేశాను, నా పవిత్రమైనటువంటి భార్యని ఇంటి నుంచి తరిమేశాను. ఆ ఆ న్యూస్ విని ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది బావిలో పడి, తండ్రి ఇల్లు వదిలేసి అడవిలో పారిపోయాడు, ఇలాంటి పాపాత్ముడిని నేను కన్నాను అని. మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆ వేశ్యను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నాను, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కన్నాను, ఆ వేశ్య కోరికలను తీర్చడానికి అనేక దొంగతనాలు, దోపిడీలు చేశాను, మర్డర్లు చేశాను. ఏం చేశాను అసలు నేను అని నిజమైనటువంటి ఒక ప్రాయశ్చిత్తం తన హృదయంలో వచ్చింది. ఆ ప్రాయశ్చిత్తం యొక్క అగ్నిలో తను చాలా చాలా మంచి తీవ్రతతో భక్తి చేశాడు భగవద్ధామానికి, అదే జీవితంలో వెళ్ళిపోయాడు. సో అందుకనే మనం గతంలో ఏదైనా చేసుంటే కూడా మనం ఎప్పుడు కూడా ఆ ఆ పాజిటివ్ ప్రాయశ్చిత్తం చేయాలి. పాజిటివ్ ప్రాయశ్చిత్తం అంటే, సరే చేశాను, ఆ, చాలా చాలా టైం వేస్ట్ చేశాను, చాలా తప్పు చేశాను, కానీ పాజిటివ్ అంటే, కృష్ణ ఇప్పుడు నేను మాటిస్తున్నాను మీకు, మళ్ళీ నేను రిపీట్ చేయనప్పుడు కూడా. ఆ విధంగా మనం పాజిటివ్గా ప్రాయశ్చిత్తం చేసి ముందుకు ఎదగాలి. రైట్. అప్పుడు సక్సెస్ గ్యారంటీడ్. సో ఆ విధంగా కృష్ణుడు అద్భుతమైన విషయం చెప్పారు. క్షిప్రం భవతి ధర్మాత్మ. భక్తి మార్గంలో ఉన్నామంటే సక్సెస్ గ్యారంటీడే, కొంచెం డీలే అవ్వచ్చు, ఆ, అది మన తీవ్రతని బట్టి ఉంటుంది, ఇంకా భగవంతుడి ప్లాన్ని కూడా బట్టి ఉంటుంది. ఓకే.
సో ఇది ఎలా అంటే నరసింహ పురాణంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ప్రభుపాదుల వారు చెప్పారు పతాత్పర నరసింహ పురాణంలో శ్లోకం చెప్తుంది. చంద్రుడిని చూశారు కదా మనం అందరం. చంద్రుడిలో ఎప్పుడెప్పుడు ఒక నల్ల మచ్చ కనిపిస్తుంది. ఆ ఆ నల్ల మచ్చ ఉన్నందువల్ల చంద్రుడి లైట్ ఏమైనా తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. అదేవిధంగా ఒక భక్తుడు, సాధకుడు మంచి భక్తి చేస్తున్నాడు, ఒక మచ్చ లాంటి కొన్ని నిమ్నమైన ప్రవర్తనలు ఉండొచ్చు ఎప్పుడెప్పుడు, కానీ అదంత పెద్ద ఫెయిల్యూర్ కాదు. రైట్. సో అందుకనే ఆ విషయం గుర్తుపెట్టుకొని మనం భక్తిలో కమిటెడ్గా ముందుకెళ్తూ ఉండాలి. ఇంకా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అరే ఇది తప్పు, ఇది చేయకూడదు, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఆ, కొత్త తప్పులు జరగడము సహజం. అదే తప్పుని రిపీట్ చేస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? కావాలని చేస్తున్నాం. పదే పదే రిపీట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, కావాలని చేస్తున్నారు. రైట్. సో అది మాత్రము ఆ, అది దాని అర్థం ఏంటి? మనం ప్రామాణిక భావంతో చేయట్లేదు. రైట్. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో 2 శ్లోకాలు చర్చించాము, 30 మరియు 31. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక డౌట్, అంటే ఇలానే ఒక ఆ, భక్తులు అనుకోవచ్చు. సో నన్ను చాలా హర్ట్ చేశారు. నేను వాళ్ళని తిరిగి ఏమనలేక నేను చాలా ఏడ్చాను టెంపుల్లోనే అన్నమాట. ఓకే. ఓకే. సో చాలా ఏడ్చాను. అది 2 weeks బ్యాకే జరిగింది. అంటే తిరిగి నేను ఏమన్నా, అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. అంటే ఒకటి రిప్రజెంట్ చేస్తుంది కదా ప్రభుజీ, అంటే వాళ్ళ భక్తిని గాని, అరే వీళ్ళు ఇలాంటి ప్లేస్ లో కూడా ఉండి ఇంత అంటే హీ షౌటెడ్ ఆన్ మీ అన్నమాట. సో నేను అరే ఇలా ఇలా అరుస్తారు కూడానా నేను అనుకున్నా. అంటే ఇక్కడ లేకుంటే నా వేరే దగ్గర ఉంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని. అసలు ఇంత ఇంత భక్తి చేసి ఏం అంటే లాట్స్ ఆఫ్ ఆ రోజు అంతా ఒక 2 days నేను చాలా అప్సెట్ అయ్యాను. అంటే ఇప్పుడు నేను అంటే నాకు రిఫ్లెక్ట్ చేసుకున్నాను. అంటే ఒకవేళ నేను ఒకవేళ అలా ఉన్నా అది ప్రభావం చూపిస్తుంది. అంటే నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా అనేది ప్రభావం చూపిస్తుంది. రిఫ్లెక్ట్ అయ్యాను నేను. అంటే నాకు ఏమనిపించింది అంటే ఒకటి రిప్రజెంట్ చేస్తుంది కదా, అరే మనము భక్తి చేస్తున్నాము అయినా ఏం లాభం ఉంది, వేస్టే కదా అని నన్ను కూడా అనుకుంటారేమో ఒకవేళ నేను ఆ విధంగా ప్రవర్తిస్తే. నా కృష్ణుడు అది తెలియజేయడానికి ఇట్లా హర్ట్ చేసిండేమో, నా ప్రవర్తన మారడానికి అట్లా చేసిండేమో. ఎందుకంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. సో నా కోసమే చేసిండ కృష్ణుడు. ఎందుకు అంటే నేను అతను ఏం అనలేదు, నార్మల్ గా అయితే నేను అనేదాన్ని. బట్ నేను ఏడ్చి 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 ఏడ్చి, మా బాబు కూడా ఉంటాడు కదా ఎప్పుడు నాతోటి, అరే నాకు అనిపించింది అంటే ఇది రియలైజేషనా లేదంటే నేను అతన్ని ఏమి క్వశ్చన్ చేయదలుచుకోలేదు, అడగలేదు, అసలు తిరిగి మాట్లాడలేదు. నేను ఏడ్చాను. చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, అరే ఏం లేదు మాతాజీ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎమోషన్ ఆపుకోలేం కదా పాయింట్ లో. అంటే నేను అనుకున్నా అరే తిట్టే స్టేజ్ నుంచి నేను ఏడ్చే స్టేజ్ కి వెళ్ళాను, ఏడవడం కూడా కాకుండా అర్థం చేసుకునే స్టేజ్ కి వెళ్ళాలా, లేదంటే నేను ఇలా వేరే వాళ్ళ పైన కూడా, అంటే గుడిలో మీరు మనం అంటే నిజంగా వినమ్రతంగా ఉంటాం, ఇంట్లో అలా ఉండడం సాధ్యపడదు మోర్ ఓవర్ టైమ్స్. సో అలా ఉండాలని అలా చేశారు అని ఆ రోజు మాత్రం చాలా బాగా రియలైజేషన్ అయింది. అప్పటి నుంచి కూడా నేను కొంచెం అరవడం అంటే ఓకే మెల్లిగా చెప్దాంలే, అంటే ఒకళ్ళు గట్టిగా మాట్లాడితేనే నేను హర్ట్ అయ్యాను కదా. సో నా దగ్గర నుంచి కూడా పక్కన వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అనిపించింది. కాకపోతే నా డౌట్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తుంది కదా మన భక్తిని గాని, మనం ఎక్కడి నుంచి అయితే భక్తి చేస్తున్నామో, అరే ఇస్కాన్ లో భక్తుడు ఇంత అంటే ఆయన చాలా పెద్ద, ఆయన వెరీ చాలా ఏజ్ కూడా ఉంటది. ఏంటి ఇంత భక్తి చేస్తూ ఇంత సేవ చేస్తూ ఇంత ఇంత వైలెంట్ గా ఎలా ఉండగలుగుతారు అని అనిపించింది. కానీ అది వాళ్ళకి ఎలా రియలైజ్ అవుతుంది? ఒకవేళ నేనే వేరే వాళ్ళని హర్ట్ చేశాను అనుకోండి, అది వాళ్ళకి చెప్పకుండా ఎలా రియలైజ్ అవుతుంది మీరు ఇలా అర్థమైంది. చేయకూడదు కదా? సో ఒకటేంటంటే ఆబ్వియస్ గా ఇది మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇది మీ గ్రోత్ కోసం చాలా మీకు అవసరపడుతుంది. ఇట్ విల్ బి వెరీ గుడ్ అసెట్. ఇలా జరిగినందుకు మీరు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. సో ఒకటేంటంటే ఇది మీరు దీన్ని పాజిటివ్గా తీసుకున్నారు. అంటే కృష్ణ చైతన్యము ఉండే లెన్స్తో చూశారు దీన్ని, విచ్ ఇస్ వెరీ గుడ్. కృష్ణుడు నాకు నేర్పిస్తున్నారు ఈ విధంగా నేను ప్రవర్తించకూడదు, నేను కూడా భక్తురాల్ని, నేను కూడా ఇస్కాన్ని ప్రభుపాదుల వారిని రీప్రజెంట్ చేస్తున్నాను, నేను ఇలా ప్రవర్తించాను అనుకోండి రేపు నన్ను ఎలా అనుకుంటారు, అలా చేయకూడదు అనేది తెలిసిపోయింది. దానివల్ల మీరు ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ దట్ యు హ్యాపెండ్. సెకండ్ ఏంటంటే అటువంటి భక్తుల పరిస్థితి ఏంటి? కరెక్ట్. సో చూడండి, అందరూ కూడా
మనం ఏ విధంగానైతే మన అనర్థాల నుండి పోరాటం చేసి ముందుకు వస్తున్నామో ఎదగడానికి అందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు సీనియర్ కానివ్వండి, జూనియర్ కానివ్వండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా అనర్థాలతో ఫైటింగ్ చేస్తున్నారు. జూనియర్కి వేరే రకాల అనర్థాలు ఉండొచ్చు, సీనియర్కి వేరే రకాల అనర్థాలు ఉండొచ్చు, కానీ అందరూ ఫైటింగ్ చేస్తున్నారు, అందరూ ఎదుగుతున్నారు. సో కృష్ణ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. కృష్ణుడి దగ్గర అందరి కోసం ఒక ప్లాన్ ఉంది. తనకు కూడా ఒకరోజు తెలుస్తుంది, తను ఏ విధంగానైతే ప్రవర్తించాడో అలా హర్ట్ అయ్యారు వేరే వాళ్ళు, తనతో కూడా ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించినందువల్ల తనకు కూడా జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తను కూడా తెలుసుకుంటాడు, ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదు అనేది, నేను ఎంతమందిని హర్ట్ చేశాను అనేది. సో ఆ విధంగా కృష్ణుడి అల్టిమేట్లీ అది కృష్ణుడికే తెలుసు ఆ వ్యక్తి ఎప్పుడు మారుతారు, ఏ సందర్భంలో మారుతారు, మన చేతిలో ఉండదు. రైట్. సో అఫ్ కోర్స్ మనం ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్నప్పుడు మనం హైయర్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ డూ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా అయింది, ఇలా అయినందువల్ల మీరు అక్కడ జనరల్ మేనేజర్ లేకపోతే అక్కడ వీళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి మీరు చెప్పొచ్చు, ఈ భక్తుడు ఉన్నారండి, చిన్న విషయాన్ని తీసుకొని నన్ను ఇలా తిట్టారు, నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను, ఈ విధంగా ఒక స్త్రీని ఇలా తిట్టడం ఈ విషయం గురించి ఎంతవరకు కరెక్ట్, కొంచెం యాక్షన్ తీసుకోండి. ఆ విధంగా చెప్పినప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని దాన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. అలా మీరు చేయొచ్చు, మీకు కంప్లీట్ రైట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అలా చేసినప్పటికీ ఆ సిచ్యువేషన్ ఇమీడియట్గా మారుతుందని దెర్ ఇస్ నో గ్యారంటీ. కరెక్ట్. సో అందుకనే బెస్ట్ ఏంటంటే వి ప్రే టు కృష్ణ, ఇది నా శుద్ధీకరణ కోసం ఇలా జరిగింది, దాన్ని స్వీకరించి నేను ముందుకెళ్తాను. ఆ విధంగా మనం వెళ్ళొచ్చు. ఓకే. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ యువర్ షేర్డ్. రీసెంట్గా నాకు కూడా జరిగింది, నేను కిచెన్లో సేవ చేయడానికి వెళ్ళాను మందిరానికి. సో అక్కడ చేస్తున్నాను. సో అక్కడ ఒక సేవ ఇచ్చారు. ఇప్పుడు నాకు కిచెన్ ఎక్స్పర్టీస్ లేదు. సో ఎవరికైతే ఎక్స్పర్టీస్ ఉండదో వాళ్ళు ఆ పని కొంచెం స్లోగా చేస్తారు. ఒప్పుకుంటారా? మీరు రోజు కుకింగ్ చేసేవాళ్ళు మీరు కిచెన్లో వెళ్ళగానే టక్ 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 అన్ని కట్ చేసి టాటా టాటా చేసేస్తారు. కానీ నన్ను చేయమంటే నేను మెల్లగా టమాటాలు కూడా ఇలా ఇలా మెల్లగా కట్ చేస్తాను. సో అలా చేస్తుంటే ఒక ఆయన వచ్చేసి, "ఆ, నీకంతా ఒళ్ళు బద్ధకం అందుకనే చేయట్లేదు నువ్వు," ఆ విధంగా అనేసాడు నన్ను డైరెక్ట్గా. ఏంటి ఇంత టైం పడుతుంది నీకు, ఒళ్ళు బద్ధకం చేయడానికి చేతన అవ్వట్లేదు నీకు, ఆ, అనవసరంగా సాకులు చెప్తున్నావు, ఆ విధంగా తిట్టేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందని నేను అనుకున్నాను. సో ఇది కూడా నా శుద్ధీకరణ కోసం యాడ్ అవుతుంది అనేది భావించి అక్కడి నుంచి వెళ్ళి, ఇప్పుడు అక్కడ నేను నా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు, నేను ఎవరు నీకు తెలిసే, అదంతా అవసరం లేదు, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కరెక్ట్. కానీ పాయింట్ ఏంటంటే ఆఖరికి నాకు తెలుసు నేను కేవలం ఒక సేవకుడిని, నేను సేవ చేయడానికి వెళ్ళాను. సో నన్ను ఇంప్రూవ్ చేయడానికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ కొంచెం గట్టిగా ఇచ్చారు, పంచి ఇచ్చేటట్టు ఇచ్చారు అంతే. కొంతమంది ప్రేమతో ఇస్తారు. రైట్. ఇదే చూశాను, ఇదే ఒక వేరే చోట చూశాను. ఆ బ్రహ్మచారి నా మీద ఇలా చెయ్యేసి, ప్రభుజీ ఇటు రండి, హరే కృష్ణ, ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను, దేని ద్వారానైతే మీరు డబుల్ స్పీడ్లో చేస్తారు, నేర్చుకుంటారా, రండి నాతో పాటు. తను కూర్చోబెట్టి నన్ను నేర్పించారు. రెండింట్లో ఎంత తేడా ఉంది చూడండి. ఆ, మనం ఈ ఎగ్జాంపుల్ అవ్వాలన్నమాట. ఒక వ్యక్తిని మనం ప్రేమతో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని సరిదిద్దాలి, కరెక్ట్ చేయాలి. తిట్టడం ద్వారా మన అహంకార ప్రదర్శన అవుతుంది, కానీ ఎదుటి వ్యక్తి మారడు. రైట్. సో ఆ విధంగా ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి అన్నమాట. అందరి అందరి ద్వారా అవుతుంది. ఒక ఆర్గనైజేషన్ అంటే 10 మంది, ఒక 100 మంది కూడతారు, అందరు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. కరెక్ట్. సో అందరికీ వాళ్ళ వాళ్ళ ఏమంటారు సంస్కారాలు ఉంటాయి. సో కానీ అందుకనే మనం దాన్ని ఎక్కువ నెగిటివ్గా తీసుకోకూడదు, మనం ప్రార్థించాలి. సరే ఆయన ఏదో అనేసరిగా నేను అలా చేయకూడదు రేపు అనేది భావించి మనము పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగానైతే మీరు వెళ్ళారు. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, స్వప్న మాతాజీ చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మనం ఎవరన్నా తిట్టిరనుకో, వాళ్ళకు రివర్స్ అనకుండా మనం ఊకుంటే అవి వాళ్ళకే తగులుతాయి అంటారు, అవునా ప్రభుజీ? అలా అని కాదు, దట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ. వాళ్ళకే తగులుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తప్పు చేయలేదు, మిమ్మల్ని తిట్టారు, అప్పుడు మీరు ఓర్చుకున్నారు, దాని అర్థం ఏంటి, ఆ వ్యక్తికి తగులుతుంది అని అంటే ఆ వ్యక్తికి కర్మబంధన కలుగుతుంది. ఒక అమాయకురాలిని ఎవరైనా తిట్టారనుకోండి, అది హస్బెండే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తప్పు లేకుండా తిట్టేశారు లేకపోతే అలా చేస్తే ఖచ్చితంగా కర్మబంధన కలుగుతుంది. రైట్. సో ఆ లెక్క ప్రకారం కలుగుతుంది. కానీ అది ఆయన కర్మబంధన కలుగుతుంది కాబట్టి, ఆయన తిట్టేశారు కాబట్టి ప్రతిసారి నేను గమ్ముగా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు రాధా మాతాజీ ఉదాహరణలో
నెక్స్ట్ టైం రాధామాతాజీ ఇప్పుడు మళ్ళీ సండేకి వస్తారు టెంపుల్కి, ప్రతి సండే వారు వస్తారు, క్లాస్ అటెండ్ చేస్తారు నాకు తెలుసు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ మాతాజీని వెతికి వెతికి మళ్ళీ వచ్చి తిడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆమె సైలెంట్గా ఉండకూడదు. అప్పుడు ఆమె యాక్షన్ తీసుకుంటుంది. రైట్, సరే లాస్ట్ వీక్ ఏదో అయిపోయింది, నేనేమీ అనలేదు, వెళ్ళిపోయాను, మళ్ళీ మీరు వచ్చి ఈ టాపిక్ ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు? రైట్, ఇప్పుడు నా సైడ్ నుంచి నేను కూడా చూపిస్తాను అని ఆ విధంగా వారు చేస్తేనే అప్పుడు ఈ వ్యక్తి ఆమెని నెక్స్ట్ టైం వదిలేస్తాడనమాట. సో వినమ్రత అంటే తొక్కేయండి, తన్నేయండి, నేనేమనను అనేది కాదు. రైట్, మనం ఎప్పుడు ఓర్చుకోవాలి? ఎప్పుడే సరే ఫస్ట్ టైం అలా జరిగింది, చిన్న విషయం, మిస్అండర్స్టాండింగ్, ఓకే. కానీ పదే పదే ఆ వ్యక్తి హింసించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన మానసిక స్థితిని, మన శారీరక స్థితిని కాపాడుకునే బాధ్యత మన కృష్ణుడు ఇచ్చారు. సో ఆ విధంగా ఆ వ్యక్తి ప్రవర్తించిన వల్ల మానసికంగా ఎంత బాధ కలిగింది రాధామాతాజీ చెప్పారు. 2 రోజులు ఏడ్చాను అంటున్నారు చూడండి. రైట్, అది బాధ కలిగితేనే కదా, మానసికంగా డిస్టర్బ్ అయిపోయారు. రైట్, సో ఆ విధంగా మళ్ళీ కాకూడదు కదా, మన మనసుని మనం స్థిరంగా ఉంచే బాధ్యత మనకుంది. అందుకనే అటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండొచ్చు, లేకపోతే పదే పదే వెంట పడుతూ ఉంటే, ఇప్పుడు ఆ మాతాజీ ఉన్నారు, ఆ వ్యక్తి కనిపించగానే సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, దట్స్ ఇట్. అనవసరం డిస్కషన్ అవసరం లేదు. కోపం మీద చూడడము, అలాంటి రియాక్షన్స్ అవసరం లేదు. రైట్, ఒకవేళ మనం అలా చేసినప్పటికీ ఆ వ్యక్తి మరి పదే పదే మనం వెంట పడుతుంటే అప్పుడు మనం రియాక్షన్ ఇవ్వాలి, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే అండి, ఇప్పుడు 9:13 అయిపోయింది, మనం విరామం తీసుకుందాము. అనేక భక్తులకి మంచి మంచి